దేవినేని అవినాష్ ఆయన ఏదో రక్తం దారపోసి మన నియోజకవర్గం అంతా బాగు చేస్తున్నట్టు, ఆయన కాకపోతే ఇదంతా ఏదో ఎడారై ప్రాంతం అయిపోతున్నట్టు రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మీ అందరికీ చెప్తున్నాడు. దాన్ని మనం ఖండించకపోతే చాలా తప్పు అని చెప్పి నేను ఈ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఆ వాల్ కట్టినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. మళ్ళీ శంకుస్థాపన చేసే టయానికే ఆయన చేరాడు. కొబ్బరికాయ కొట్టే రోజుకే ఆయన ఉన్నాడు. ఆ రోజు కొడాల నాని గారు, అనిల్ యాదవ్ గారు ఆ గోడకి కూడా తిరిగారు. గద్దె రామ్మోహన్ గారు కట్టించిన 2014-15 గోడకి తిరిగారు. నడుంలోతు నీళ్ళల్లో నేను పేరు నాని గారు తిరిగాం. అట్లాగే అప్పుడు బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ చల్లారారు వాళ్ళిద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీ తరఫున మూల మీద వెళ్ళి కూర్చొని మేమంతా తిరుగుతుంటే అక్కడే కూర్చొని ఉన్నాడు నీళ్ళు గారుతున్నప్పుడు. మేము అన్నాలు పెట్టాలి, వీళ్ళందరికీ ఎలా చేయాలి ఏంటని మేము ఆర్గనైజ్ చేసుకుంటుంటే ఓ పక్క నుంచుని చూస్తున్నాడు. మేము నారాయణ స్వామి గారు, అనిల్ యాదవ్ గారు, అట్లాగే అప్పుడు వెల్లంపల్లి సీను మొత్తం అందరం కలిసి జగన్ గారికి ఇది వివరించాం. సార్ ఇటు తెలుగుదేశం గవర్నమెంట్లో 2.5 కిలోమీటర్లో వాల్ కట్టాము, ఇది కూడా మీరు మిగతాది కూడా శాంక్షన్ చేస్తే మేము చేస్తాము, మాకు బాగుంటుంది మనకి అక్కడ ప్రాంత ప్రజలందరికీ అని చెప్పాం. చెబితే ఆయన ఒక 2-3 రోజులు పోయిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేశారు. అది పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. అప్పటికి దేవినేని అవినాష్ అనే అతను పార్టీలో లేడు. కాకపోతే అనేక రకాల పైరువీలు చేసి కొబ్బరికాయ కొట్టే టయానికి తయారయ్యాడు. నేనే ఏదో ప్రాణం పోసి దాన్ని కాపాడినట్టు, అదేదో ఆయనే కట్టించినట్టు, ప్రతి విషయంలోనూ వాళ్ళు ఏదైనా ఇంత పని చేస్తే మనం ఇప్పుడు తీగల కింద రోడ్లు కానీ, క్రీస్తురాజపురం రోడ్డు కానీ, కృష్ణలంక మెయిన్ రోడ్డు కానీ ఒక్కొక్కటి 7 కోట్లు 8 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి రోడ్డుని గద్దె రామ్మోహన్ గారు 2014-19లో పూర్తి చేస్తే ఈయన అక్కడొక రోడ్డు సిమెంట్ రోడ్లు 4 వేసి నేను 360 కోట్లు 660 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అప్పుడు 2200 కోట్లు పెట్టారు గద్దె రామ్మోహన్ గారు 2014 నుంచి. అసలు మెయిన్ రోడ్లన్నీ కరెన్సీ నగర్ మహానాడు రోడ్డు అయిపోతే ఆ కాలనీలన్నిటికీ అసలు ఇంతంత గోతుల్లో లారీలు తిరుగుతుంటే చండాలంగా ఉండేది. అట్లాగే కరెన్సీ నగర్ తీగల కింద నుంచి రోడ్డు అప్పట్లో 12 కోట్లు పెట్టి మొత్తం ఆ రోడ్డు అంతా వేయించి ఆ కాలనీలన్నిటికీ ఒక అందం తెచ్చారు. ఇవన్నీ లేకుండా నేనేదో దేశానికి ఉద్ధరిస్తున్నట్టు చెప్పి ఈ మధ్యన కొత్తగా మా కాలనీల్లో మీటింగ్ పెడుతున్నారు. నన్ను చూసేయండి, జగన్ గారిని కాదు నన్నే చూసేయండి, నా ఒక్కోటి వేయండి అంటున్నాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఆయన నమ్ముకొని వెళ్ళాడు, వీళ్ళందరూ నమ్ముకొని మా కేసీఆర్ నాని గారు వెళ్ళాడు. ఆయన ఓటు కూడా అడగట్లప్పుడు నా ఒక్కడికి వేయండి, నేను ఈ చిన్ని నాకేయండి, నేను చిన్నీనే, నాకు ఓటు వేయండి అని చెప్పి కొత్త ప్రచారం. ఒక్కోటేనంట, ఆయన ఒక్కోటే, జగన్ గారిని చూసి కాదంట, ఆయన చూసి వేయాలంట. ఆయన వాళ్ళ నాన్నగారిని చూసి ఈ ఏరియా అంతా ఆళ్ళమూలానే పెరిగిపోయిందంట. అది దాని గురించి నా ఒక్కోటేంటని కాలనీల్లో మీటింగ్ పెట్టాడు. కాలనీలో ఎక్కడ చూసినా ఇదే తంతు, ఇదే చవటం. కృష్ణలంకి వెళ్ళి వాళ్ళు అంటాడు, ఇక్కడికి వెళ్ళామో నా ఒక్కోటన్న వేయండి అని తిరుగుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి గద్దె రామ్మోహన్ గారిని, కేసీఆర్ శివనాథ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అదొక్కటే గెలిపించడం అందువల్ల కాదు, ప్రజలు ఎంత ఉపయోగపడుతుంది. వీళ్ళు గెలిచినప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన చేశారు, ఆయన ఎంత ప్రజాసేవ చేశాడు. అదే కేసీఆర్ నాని గారు 2 సార్లు ఉండి మన టౌన్లో ఎక్కడన్నా మీకు ఎప్పుడన్నా కనపడ్డా మన తూర్పు నియోజకవర్గంలో ఆయన. అవన్నీ కూడా గమనించి ప్రజలందరూ కూడా ఓటేయాలని మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేద్దామని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది.